శ్రామిక లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పనికి తగిన వేతనం కోసం పోరాడి అసువులు బాసిన కార్మికుల స్మరింపుగా మేడేను జరుపుకుంటామన్నారు. ప్రజాప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రామికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు మేడేను ఘనంగా జరుపుకున్నారు. శ్రమనే నమ్ముకుని బతికే కార్మిక లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సంక్షేమ బిల్లులను త్వరలో తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి రక్షణగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే శుభాకాంక్షలు. కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల రెక్కల కష్టాన్ని, వారి త్యాగాలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. మేడే స్ఫూర్తితో రాష్ట్రంలో శ్రామికుల హక్కులను కాపాడుతూ గత ప్రభుత్వం చేసిన పనుల్ని ఉదహరించారు. శ్రామికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని, వారి త్యాగం వెలకట్టలేనిదని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్మిక హక్కుల కోసం అడుగడుగునా అండగా నిలిచిందన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. వెట్టి చాకిరీ, శ్రమకు తగిన వేతనం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి గుర్తుగా మేడే జరుపుకుంటున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. మేడేను పురస్కరించుకుని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని, కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల మెడలు వంచి మేడే స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గుబావులపై పలు సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చికాగో అమర వీరులకు, ప్రపంచ కార్మికులారా, చికాగో అమర వీరులకు 4 లేబర్ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేక